ప్రకాశం జిల్లా తల్లుపాడు మండలంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బాలల దినోత్సవం సందర్భంగా బంగారు బాల్యం వార్షోత్సవాలను ఉర్దూ పాఠశాలలో లింగారెడ్డి కాలనీలోని పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఉర్దూ పాఠశాలలోని విద్యార్థులు డాక్టర్, లాయర్, పోలీస్ సమాజంలోని పలు రకాల అధికారులు దుస్తులు ధరించి పూలతో తహసీల్దార్కి, ఈఓపీ ఆర్చీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మండల అధికారుల చేతుల మీదుగా మొక్కలు నాటారు. బంగారు బాల్యం గురించి విద్యార్థులకు వివరించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం మండల విద్యాధికారి ఏ సుబ్బారావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని పాఠశాలలో బంగారు బాల్యం వార్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, స్వతంత్ర భారతంలోని తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని, బంగారు బాల్యం వార్షోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతాయని, ఈ వార్షోత్సవాలు 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా జరిగే కార్యక్రమాలు విజయవంతం చేయాలని, పిల్లల బంగారు భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి డి సుజాత, మండల తహసీల్దార్ విజయభాస్కర్, ఈఓపీఆర్టీ సుకుమార్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, వెల్ఫేర్ అసిస్టెంట్ సుధీర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు అష్టాపు వలి, అదేవిధంగా షేక్ మౌలాలి, ప్రేక్షావలి, శ్రీను, అదేవిధంగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 16వ తేదీ మన కోసం మనంలో భాగంగా బాలల హక్కులను, చైల్డ్ మ్యారేజెస్ వీటన్నిటిని కూడా అవగాహన చేస్తూ పాఠశాల స్థాయిలో కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా 17వ తేదీ మా పిల్లలు మా బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ ఎస్ఎంసి పేరెంట్స్ కమిటీ మరియు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా 18వ తేదీ పాఠశాలలో గెలుపొందినటువంటి వారికి 18వ తేదీ మనకి మండల స్థాయిలో వారికి కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. 19వ తేదీ మా కలలు మా స్వప్నాలు అనేటువంటి కార్యక్రమం మీద చేయటం జరుగుతుంది. 20వ తేదీ మండల స్థాయిలో గెలుపొందినటువంటి విజేతలకు జిల్లా స్థాయిలో అక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయి కలుపుదాం అనేటువంటి కార్యక్రమాన్ని అక్కడ జిల్లా స్థాయిలో చేయటం జరుగుతుంది. కావున ప్రధానోపాధ్యాయులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క బంగారు బాల్యం యొక్క ప్రాముఖ్యతను పిల్లలందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ప్రధానోపాధ్యాయులందరినీ కూడా కోరడమైనది.